నమస్తే సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వీటీ. దేశ రక్షణ కోసం పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటం ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దేశ రక్షణ కోసం పాకిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో అసూలు బాసిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ గ్రామ పంచాయతీకి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటం ముందు ఓర్వకల్లు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అలాగే రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటం ముందు పుష్పగుచ్చం నుంచి నివాళులర్పించారు. కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచర్త వెంకటరెడ్డి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య, కర్నూలు నంద్యాల జిల్లాల ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తదితరులు కూడా వీర జవాన్ మురళీ నాయక్ మృతికి తమ నివాళులు అర్పించారు. అంతకుముందు అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. మొదటి నుంచి నేతి మిఠాయిలకు కర్నూలు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీని ఆయన ప్రారంభించారు. నగరంలోని పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ నిర్వాహకులు వెంకటేశ్వరరావు, తేజేశ్వర్, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీలో లభించే మిఠాయిలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్ళు వంటి అంశాలను పరిశీలించారు. తమ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ ప్రత్యేకతలను యజమాని వెంకటేశ్వరరావు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వివరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కర్నూలు నగరం మొదటి నుంచి నేతి మిఠాయిలకు పెట్టింది పేరుగా నిలుస్తోందని చెప్పారు. శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ యజమాని తన 3వ బ్రాంచ్ను కర్నూలు నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆకాంక్షించారు. వీరు వ్యాపారపరంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. స్వీట్స్ అంటే కర్నూలే గుర్తొస్తుంది. తరతరాలుగా ఇక్కడ కర్నూలు టౌన్లో స్వీట్ పీపుల్, స్వీట్స్ అమ్మేవాళ్ళు, మరి దీనికి చాకచక్యం ఉండాలి. మార్కెటింగ్ చేయాలంటే స్వీట్స్ తగిన రీతిలో ఆ స్వీట్స్ తయారు చేసినప్పుడే దాని రుచులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో, సౌత్ ఇండియాలో అన్ని ప్రాంతాల్లో స్వీట్స్ డామినేట్ చేస్తూ ఉంది. కర్నూలు నుంచి తయారైన స్వీట్స్, అందులో ప్రాముఖ్యంగా శ్రీ దుర్గా స్వీట్స్ ఈరోజు స్వీట్స్ అండ్ బేకరీ ఈరోజు వారి ఇనాగ్రేట్ చేయటం. ఇది 3వ బ్రాంచ్. అంచెలంచెలుగా ఎదిగిపోతున్నారు. మరి అలాగే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు అన్ని ప్రాంతాల్లో వెళ్ళే దిశలో ముందుకు వెళ్తున్నారు. చాలా నిష్ఠతో, దీక్షతో, కమిట్మెంట్తో చేస్తున్న మా వెంకటేశ్వరరావుకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏదైనా పని చేయాలంటే కమిట్మెంట్ ఉండాలి. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఒక రోజుతో ఆ పేరు రాదు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలా, పబ్లిక్ యాక్సెప్టెన్స్ చేయాలా. స్కై ది లిమిట్. మళ్ళీ అలాంటిది శ్రీ దుర్గా స్వీట్స్ పేరుతో ఈరోజు చేస్తున్నారు. ముఖ్యంగా దుర్గా అనే పేరు వింటే మనకు ఆదిశక్తి, అంటే ఈ భూప్రపంచము, అఖండ దేశము, అఖండ ప్రపంచాలు అన్నిటికీ ఆధిపత్యం వహించేది కాళికాదేవి. అటువంటి దుర్గా పేరుతో వీళ్ళు ఈరోజు ఫీడ్స్ అమ్ముతున్నారు. వీళ్ళు కూడా దేశమంతా ఇటువంటి ఫీడ్ స్టాల్స్, అంటే వాళ్ళకు సంపాదన ఒకటే కాదు, మా కర్నూలు గొప్పతనము, గౌరవాన్ని అన్ని ప్రాంతాలకు ప్రాకించినట్టు అవుతుంది. వారికి నేను కర్నూలు ప్రజల తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా నారాయణ విద్యా సంస్థలు విజయ పథంలో పయనిస్తున్నాయని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని లక్ష్మీ గార్డెన్స్ లో నారాయణ స్కూల్ నిర్వహణ కోసం నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు.
నగరంలోని జోహ్రాపురం రహదారిలో ఉన్న శ్రీ లక్ష్మీ గార్డెన్స్లో నారాయణ విద్యా సంస్థల నిర్వహణ కోసం మల్లెల నరేంద్ర, శ్రీమతి జ్యోత్స్న దంపతులు నిర్మించిన నూతన భవనాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో భవన యజమానులు నరేంద్ర, జ్యోత్స్న దంపతులతో పాటు వాయుగండ్ల సుబ్బారావు, వాయుగండ్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. నూతన భవనాన్ని పరిశీలించి భవన యజమానులైన నరేంద్ర దంపతులను అభినందించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రముఖ విద్యా సంస్థలైన నారాయణ విద్యా సంస్థల నిర్వహణ కోసం నరేంద్ర, జ్యోత్స్న దంపతులు అన్ని సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించడం అభినందనీయమని తెలిపారు. నారాయణ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడం ద్వారా విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. నారాయణ విద్యా సంస్థలు తమ విద్యార్థులను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయని తెలియజేశారు. అలాంటి విద్యా సంస్థల కోసం అన్ని సౌకర్యాలతో భవనాన్ని నిర్మించి ఇవ్వటం అభినందనీయమని అన్నారు. జోరాపురం లక్ష్మీ గార్డెన్స్లో నరేంద్ర గారు, శ్రీమతి జ్యోత్స్న ఒక భవనం నిర్మించారు. ఈ భవనం నారాయణ స్కూల్ వారికి రన్ చేసుకునేదానికి వారు ఇవ్వటం జరిగింది. నారాయణ స్కూల్ గొప్పదనం చెప్పక్కర్లేదు. నలుమూలల దేశంలో అన్ని స్కూల్స్ నిర్మాణించటమే కాకుండా, నడపటమే కాకుండా ఒక మంచి ప్రఖ్యాతంగా పేరు సంపాదించి ఒక డిసిప్లిన్డ్ స్కూల్స్గా ముందుకు దూసుకోబోతున్నది. మరి నారాయణ స్కూలు అభివృద్ధి కానీ ఇట్లాంటి మంచి మంచి భవనాలు పిల్లలకు సదుపాయాలతో నిర్మించేలా బిల్డింగ్ ఓనర్స్ కానీ బ్లెస్ చేస్తూ ఇటువంటివి ఇంకా మంచివి వీళ్ళు నిర్మించి మా కర్నూలుకు సేవలు అందిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు టీడీపీ నాయకులు పౌష్టికాహారాన్ని అందచేయడం అభినందనీయమని కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మోతీలాల్ అన్నారు. ఈ మేరకు కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీడీపీ నాయకులు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. నగరంలోని కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కల్లూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన గర్భిణీ స్త్రీలకు 42వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, తిమ్మారెడ్డి, మధుకృష్ణ, పరశురాం తదితరులు పౌష్టికాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మోతీలాల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు టీడీపీ నాయకులు ప్రతి నెల 9వ తేదీ పౌష్టికాహారాన్ని అందజేయటం అభినందనీయమని చెప్పారు. తమ ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలకు ఉచితంగా అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే కల్లూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే గర్భిణీ స్త్రీలు ఆహారం లేక ఇబ్బందులు పడేవారని, ఈ పరిస్థితిని గమనించి టీడీపీ నాయకులు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారని వివరించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. అనంతరం 42వ వార్డు టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి, తిమ్మారెడ్డి, మధుకృష్ణ తదితరులు మాట్లాడుతూ కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణీ స్త్రీల పరిస్థితిని గమనించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను స్ఫూర్తిగా తీసుకొని తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేస్తామని వారు తెలిపారు. సంరక్షణలో భాగంగా మన గవర్నమెంట్ ప్రతి 9వ తారీఖు, నెల 9వ తారీఖు ఈ గర్భవతులకి ఉచితంగా అన్ని వైద్య పరీక్షలు చేయడానికి మనకు త్రూఅవుట్ ఇండియా ఈ ప్రోగ్రాం పెట్టింది. ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 2 years దాటిపోయింది. ఇందులో భాగంగా మనకు మార్గంలో పల్లెలు ఉన్న గర్భవతులందరూ ఇక్కడ వచ్చి ఆ సేవలు అందుతున్నారు. వాళ్ళు రావడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాస్త వాళ్ళకి భోజనాలు వస్తే లేకపోవడం, కొంచెము నీళ్ళైతే మనం హాస్పిటల్లో ఉన్నాయి కానీ భోజనాలు వస్తే కాస్త ఇబ్బందిగా ఉంది. కాబట్టి మనకు కొంచెం వాలంటరీగా మన అన్నలు ముందు వచ్చి వాలంటరీగా ఒక మంచి చేయూత ప్రోగ్రాం లాగా వచ్చి వాళ్ళకి భోజనాలు ప్రతి నెల 9వ తారీఖు వాళ్ళకి భోజనాలు, వాళ్ళకి మరియు స్నాక్స్, సేమ్ టైం వాటర్ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు కొంచెం ఊరట కల్పిస్తారు. 2వ వార్డుకు సంబంధించిన మధుసూదన్ రెడ్డి గారు, తిమ్మారెడ్డి గారు, మధుచినేంద్ర గారు, పరశురామ్ గారు సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కల్లూరు మండలంలోని గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు అనగా కావచ్చు, మిగతా ఇతర పేషెంట్లకు కానీ కావచ్చు, ఈ సేవా కార్యక్రమాల మేము పౌష్టిక ఆహారం అందించాలని
గత నెలలో పోయినసారి 9 తారీఖు చేసినాము. ఈరోజు 9 తారీఖు కూడా మేము గుడ్డు రైస్ మంచి పౌష్టికాహారం అందించాలని చెప్పేసి ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా పాల్గొన్నాము. మీరు ఇతరులు కూడా దయచేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. పార్టీ నుంచి తిమ్మారెడ్డి నేను మన భర్తయ్య గెలిచినప్పటి నుంచి ఏదో కార్యక్రమం చేద్దాం అనుకున్నాము. దాని భాగంగా ఒకరోజు మనం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది, సార్ని కలవడం జరిగింది. ఏమన్నా వీలైతే మీరు ఏమన్నా చేయొచ్చు కదా, అన్నదానం కానీ ఏదైనా కానీ గర్భిణీ స్త్రీలకు మంచిగా ఉంటుందని చెప్పడం ద్వారా మేము ఏదో ఒక కర్తవ్యంలాగా అనుకుని సార్ మేము చేద్దాం అనుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. తిమ్మారెడ్డి టీజీ భారతి గారు గెలిచిన కనుక ఏదో ప్రోగ్రాం పెట్టాలనుకున్నాము. మన సారు పరిచయమైనాడు. ఇట్లా ప్రతి 9వ తారీఖు భోజనాలు పెట్టేయాలంటే అది కంటిన్యూ చేస్తున్నాము, గర్భవతిలో కంటిన్యూ చేస్తున్నాము. వీలైన కాడికి చేస్తాం. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వారు నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంకు సంబంధించి పనిచేసే టెక్నికల్ కార్మికులకు 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ కార్మికులకు 24,500 రూపాయలను వేతనాలుగా చెల్లించాలని కోరారు. అలాగే 15 సంవత్సరాలు పైబడిన వారందరినీ క్రమబద్ధీకరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 55 ఆదివారాలతో పాటు మరో 15 దేశ రాష్ట్ర పండుగలు అయిన మొత్తం 72 రోజులను సెలవులుగా ప్రకటించాలని, లేదంటే వాటికి వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు, గాయపడితే 5 లక్షల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని కోరారు. అలాగే సీనియారిటీని బట్టి వేతనాలను చెల్లించాలని వారు సూచించారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. యూనియన్ పిలుపు మేరకు మే 7 నుంచి సమ్మె బాటలో పట్టాము. కార్మికులందరూ కూడా గత 30 ఏళ్ల నుంచి ప్రజలందరికీ కూడా మంచినీటిని మరియు వీధి దీపాలను, అదేవిధంగా పార్కు కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ట్యాబ్ ఇన్స్పెక్టర్లు, ఫిల్టర్ బెడ్ ఆపరేటర్లు, ఈ విధంగా అనేక రకాలైనటువంటి ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దాదాపుగా 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులను ప్రజెంట్ శాలరీ వచ్చేసి 13,087 రూపాయలుగా ఇస్తున్నారు. ఈ చాలని వేతనాలతో కార్మికులందరూ కూడా ఇంటి బాడీలు కట్టలేక కనీస అవసరాలను తీర్చుకోలేనటువంటి పరిస్థితులలో జీవనం చేస్తున్నారు. కావున ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులందరూ కూడా మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు ప్రభుత్వము ఎన్నోసార్లు కూడా ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాల రూపంలో ఇచ్చి ఉన్నాము. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ మా సమస్యలను నెరవేర్చడం లేదు. నగరంలో జరిగిన అమర్నాథ్ సాయి పవిత్ర వివాహ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు పుష్పగుచ్చం అందజేసి అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. నగరంలో జరిగిన మణిశంకర్ నాయుడు ఉమామహేశ్వరి వివాహ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు పుష్పగుచ్చం అందజేసి అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.
హజ్ యాత్రకు వెళ్లే వారికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టమని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి సబియా పర్వీన్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర హౌస్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన మన్సూర్ అలీ ఖాన్ ను ఆమె అభినందించారు. డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి సబిహా పర్వీన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ నూతన సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన సూరి మన్సూర్ అలీ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి సబిహా పర్వీన్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్కు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే హజ్ యాత్రికులకు సేవ చేసే అవకాశం లభించటం ఓ అరుదైన అవకాశమని, ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం మైనారిటీ అంశాలపై వారు చర్చించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసురెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని పాత బస్టాండ్లో మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన టైక్వాండో కరాటే శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని పాత బస్టాండ్ కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో కరాటే మాస్టర్ టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి టైక్వాండో కరాటే శిక్షణ శిబిరాన్ని విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కరాటే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సమావేశంలో డాక్టర్ వాసురెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా తమకు నచ్చిన క్రీడాంశాలలో శిక్షణ పొంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని వివరించారు. చిన్నతనం నుంచే క్రీడల్లో పాల్గొనటం వల్ల విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా క్రమశిక్షణ అంకితభావంతో మంచి పౌరులుగా ఎదుగుతారని ఆయన వివరించారు. నగరంలో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన వెల్లడించారు. విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న శిక్షకుడు వెంకటేష్ను ఆయన అభినందించారు. చాలా మంది పిల్లలు ఇళ్ళ కాడ సమయం వృధా చేస్తుంటారు. అలా ఇంట్లో వృధా చేయకుండా ఇలా వచ్చి టైక్వాండో నేర్చుకోవడం వల్ల ఒక కళని నేర్చుకోవడం బతుకుతారు, ఒక ఆట నేర్చుకోవడం బతుకుతారు. దీని ద్వారా మనకు ఫ్యూచర్లో ఏదైనా అవసరం కూడా సెల్ఫ్ చూస్తున్నాము. ఈ మధ్య జరుగుతున్న అల్లర్లు సమస్యలు దేశవ్యాప్తంగా కానీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనకు చాలా అవసరం. ఆత్మరక్షణ చాలా అవసరం. దానికోసం కానీ ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేసవి సెలవుల్లో మీరు పిల్లలంతా సమయాలు ఇంట్లో వృధా చేయకుండా ఇలా ఆటలు వాటితో పాటు కొత్త రకమైన కళలు అంటే ఇదేనే కాదు, మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఆర్ట్ కానీ డ్రాయింగ్ కానీ దీంతో పాటు స్పోర్ట్స్ ఎంచుకొని సమయం వృధా చేయకుండా ఇలా మీ సమయాన్ని ఇలా ఉపయోగించుకోవడం వల్ల రానున్న కాలంలో మీరు పెద్దలైనాక ఇవన్నీ మీకు తోడ్పడతాయి. జాబ్స్ కానీ ఆరోగ్యం కానీ సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కోసం కానీ ఏవైతే చేస్తున్నారో నేర్చుకుంటారో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఆపుతున్నారు పరికరాలు మన పిల్లలు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి నుండి కూడా మనకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. కర్నూలులో విఆర్ హాస్పిటల్ అంటే నెంబర్ 1. మనకి వైద్యులు మా డాక్టర్ సార్ గారు అన్నీ చక్కగా అందరినీ మంచిగా మాకు సహాయ సహకారం అందజేస్తున్నారు. ఈరోజు రావడం చాలా సంతోషకర విషయము. మా విద్యార్థులు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి రాణిస్తున్నారంటే మా నిజారెడ్డి మేడం గారు, మహిళలు కూడా మేడం గారు చెప్తారు. ప్రతి ఒక్కరు మహిళలు టైక్వాండో సాధించాలని సాధన చేయాలని మా మేడం కూడా చెప్పారని చాలా సంతోషం. సార్ ఇంకా ఫుల్ బిజీని కూడా మా అకాడమీ వచ్చినందుకు ఈరోజు ధన్యవాదాలు చెప్తూ వేసవి టైక్వాండో శిక్షణ శిబిరానికి ఇచ్చేసినందుకు విఆర్ హాస్పిటల్ అధినేతకి ధన్యవాదాలు. విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా తమకు నచ్చిన క్రీడాంశాలలో శిక్షణ పొందాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు కోచ్ షబీర్ ఆధ్వర్యంలో పెదపాడు మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని టౌన్ మోడల్ జూనియర్ కళాశాల మైదానంలో కర్నూలు నగరపాలక సంస్థ మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైక్వాండో శిక్షణ శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్, ప్రముఖ న్యాయవాది శ్రీధర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, టైక్వాండో శిక్షకులు సతీష్ కుమార్, వీరేష్ బాబు, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనటం వల్ల విద్యార్థులు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని వివరించారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. కరాటే మాస్టర్ సతీష్ తమ కళాశాలలో కరాటే శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహిస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో చిన్నపిల్లలు మీరందరూ కూడా వచ్చేసి పాల్గొని మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇంతవరకు చూస్తున్నాం మీకు నేషనల్ లాంగ్వేజ్లు హిందీ, ఇంగ్లీషు, తర్వాత మదర్ లాంగ్వేజెస్ తెలుగుతో పాటు మీ మాస్టర్ సతీష్ గారు కొరియా అనే ఒక లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. ఇక్కడ గుర్తున్నట్టు సార్ చెప్పిన లాంగ్వేజ్ మీరు గ్రహించి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు అంటే మీరు నేర్చుకుంటున్నారు. ఈ లాంగ్వేజ్ అనేది మీరు కొరియా దేశానికి పోయినా అంటే మీకు చాలా ఉపయోగం. ఎవరైనా కొరియా దేశస్తులు మన రాష్ట్రం, మన ప్రాంతంలో కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, మీరు మాట్లాడి కూడా అవకాశం. దానికన్నా చిన్న వయసులోనే పిల్లలు ఇద్దరికి పోటీ పెట్టినప్పుడు చూశాము, అమ్మాయి చాలా చక్కగా ప్రదర్శిస్తుంది. అంటే దీనికన్నా మీకు కూడా ఏకాగ్రత అనేది ఉండాలి. నేను నేర్చుకోవాలి, ఇది నా జీవితానికి ఉపయోగపడాలి, నా దేశానికి ఉపయోగపడాలి. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.